ఓకే అమ్మా, చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు కృపలో నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు కృపలో నాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు లేఖనాలలో నుండి కొన్ని విలువైన సంగతులను మనం వచ్చినప్పుడు ఆలోచించేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా శ్రద్ధ కలిగి చెప్పబడుతున్నది దేవుని మాటగా భావించి వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రియులారా, మీ అందరికీ తెలుసు, సమయము లేదా కాలం ఇవి ఎంత విలువైనవో, పోతే వెనక్కి రానిది ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది ఒక కాలం మాత్రమే. ఏమంటే డబ్బు పోయిందనుకోండి, సంపాదించుకోవచ్చు. బట్టలు పోయాయి అనుకోండి, సంపాదించుకోవచ్చు. నీ జీవితంలో ఏది కోల్పోయినా, చివరికి ఆరోగ్యం పోయినా, ఈ రోజుల్లో ధనం పెడితే ఆరోగ్యం కూడా కొనుక్కోవచ్చు. అటువంటి సౌకర్యాలు ఉన్నాయి. కానీ కొనుక్కోలేనిది ఏంటంటే, అసలు వెనక్కి తిరిగి రానిది ఏంటంటే ఒక సమయం, కాలం మాత్రమే. అందుకే ఈ కాలం ఎంత విలువైనదంటే, పెద్దలు కూడా మాట్లాడుతూ, పెద్దలే కాదు దేవుడు కూడా మాట్లాడుతూ ఏమని చెప్పాడో తెలుసా? సమయమును పోనివ్వకండి అన్నాడు. సమయం నేను చేయకూడదట, పోనివ్వకూడదు. సమయాన్ని పోనివ్వకండి. లోకంలో కూడా ఒక సామెత ఉంది, ఏమండి, టైమ్ ఈజ్ గోల్డ్. సమయము బంగారంతో సమానం. ఏమండి, బంగారం అయినా పోతే సంపాదించుకోవచ్చు, కానీ కాలం వెనక్కి వెళ్తే మాత్రం సంపాదించుకోలేదు. కాలం వెనక్కి వెళ్తే సంపాదించుకోలేదు. లోకంలో చాలామంది మాట్లాడుతుంటారు, ఏమండి, బంగారం రేటు తగ్గినప్పుడే కొనుక్కోవాలండి. బంగారం ఎప్పుడు కొనుక్కోవాలట? రేటు తగ్గుతుంది, ఆ రేటు తగ్గినప్పుడే బంగారం కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. ఏమండి, బంగారం రేటు తగ్గినప్పుడే కొనుక్కోవాలి అనే ఆలోచన మనిషికుంటే, అసలు బంగారం కంటే విలువైనది ఏంటి చెప్పండి? కాలం. అసలు ఈ కాలం గురించి మనిషి ఆలోచిస్తున్నాడా, లేదంటే ఈ సమయం గురించి మనిషి ఆలోచిస్తున్నాడంటే లేదండి. అందుకే దేవుడు తన భక్తుల ద్వారా ఈ కాలం గురించి ఏమని రాయిస్తున్నాడో ఒకసారి మనం కూడా లేఖనాలలో చూడగలిగితే, అందరూ కూడా ఒకసారి బైబిల్ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని, ఏమండి, అందరూ కూడా బైబిల్ తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని అందరూ కూడా ఒకసారి బైబిల్ తీయండి. దినములు చెడ్డవి గనుక, ఏమంటే ఏమని రాయబడింది అక్కడ? చదవండి అక్క. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమండి, పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? దినములు చెడ్డవి గనుక అన్నాడండి. ఏమండి, దినములు చెడ్డవి గనుక అంటే మన వాళ్ళు ఏం తీసుకొచ్చారో తెలుసా? ఏమండి, దినములు చెడ్డవి గనుక అంటే, ఏమండి, మంగళవారం మంచి రోజు కాదండి, శుక్రవారం మంచి రోజు కాదండి, శనివారం మంచి రోజు కాదండి, ఇలాంటివి ప్రవేశపెట్టారు. ఏమంటే దినములు చెడ్డవి అంటే వాటి గురించి మాట్లాడడం లేదండి దేవుడు. ఈ దినాలేదో చెడ్డవని కాదు, ఈ దినములలో ఉన్న పరిస్థితులు చెడ్డవి. ఏమంటే కాలంలో వస్తున్న మార్పులు ఉన్నవి, అవి చెడ్డవి. మనిషి యొక్క ఆలోచనలు ఉన్నవి, అవి చెడిపోయాయి. అలా చెడిపోయినటువంటి ఆలోచనల్లో, లేదంటే చెడిపోయినటువంటి సమాజంలో బ్రతుకుతున్న మనిషిని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా, దినములు చెడ్డవి గనుక మీరు ఒక పని చేయండి, సమయమును పోనివ్వకండి, సమయమును పోనివ్వకండి, సమయమును పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఎలా ఉండాలి? అజ్ఞానుల వలె ఉండకండి. అజ్ఞాని ఏం చేస్తాడంటే వాడికి సమయం విలువ తెలియదు. ఏమంటే సమయం విలువ అజ్ఞానికి తెలియదు. వాడు ఎలా అంటే అలా బ్రతుకుతూ ఉంటాడు, ఆ సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. కానీ మీరు జ్ఞానుల వలె ప్రవర్తించాలి. జ్ఞాని ఏం చేస్తాడంటే సమయాన్ని
కాపాడుకుంటాడు. కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడు? సమయాన్ని కాపాడుకుంటాడు గనుక మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి అన్నాడు. జ్ఞానుల వలె ప్రవర్తించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏవండి సమయం చూడండి. ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది పిల్లలు పరీక్షలు రాసే పిల్లలు ఉంటారండి. కాంపిటీషన్ రాసే పరీక్షలకు వెళ్ళే పిల్లలు ఉంటారు. ఉదాహరణకి డిఎస్సి పరీక్ష రాయాలి. టీచర్ జాబ్‌కి ఏమంటే ఎగ్జామ్ పెడతారు, ముందుగా డిఎస్సి ఉంటుంది. ఏమండి దాంట్లో హాల్ టికెట్‌లోనే ముందుగా ఏమిస్తాడో తెలుసా? 10 గంటలకి పరీక్ష అనుకోండి. ఖచ్చితంగా ఏమని రాస్తాడో తెలుసా దాంట్లో? 8 గంటల 30 నిమిషాలకు మీరు పరీక్ష హాలు దగ్గర ఉండాలి అంటాడు. ఏమండి 10 గంటలకు కదా పరీక్ష. నేను ఖచ్చితంగా 9:59కి వస్తానంటే కుదరదు. 9:59కి నేను వస్తాను, నన్ను ఎవడు లోపలికి రానివ్వడో చూస్తానంటే కుదరదు. దాంట్లో ఖచ్చితంగా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. 8 గంటల 30 నిమిషాలకి మీరేం చేయాలి? పరీక్ష హాలు దగ్గర ఉండాలి. 9 గంటలకల్లా మీరందరూ కూడా ఏం చేయాలంటే పరీక్ష హాలులోకి అనుమతించబడతారు. 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో మీరు చెయ్యవలసినవి, మీరు ఫిల్ చేయవలసినటువంటివి కొన్ని ఉంటాయి. ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి. ఏవండి లేదంటే మరికొన్ని ఇస్తుంటాడు. అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి కూర్చోవాలి అక్కడ. అంటే ఖచ్చితంగా 10 ఎప్పుడైతే అవుతుందో గంట కొడతారు. ఆ గంట కొట్టిన వెంటనే మీకేమిస్తారో చెప్పండి? పరీక్ష పేపర్లు ఇస్తారు. పరీక్ష పేపర్లు ఇస్తారు. ఏవండి పరీక్ష సమయం 3 గంటలు ఉందనుకోండి. ఇప్పుడు మీరేం చేయాలి? ఆ 3 గంటల సమయంలోనే మీకు వచ్చినవన్నీ కూడా ఆ పరీక్షలో రాయగలగాలి. ఆ పరీక్షలో మీరు రాయగలగాలి. ఏవండి 3 గంటలు ఎప్పుడైతే అయిపోతుందో ఖచ్చితంగా మరలా ఏం చేస్తారంటే గంట కొడతారు. బెల్ కొడతారు. బెల్లు కొట్టిన వెంటనే మీరు రాస్తున్నా సరే మీ పరీక్ష పేపర్‌ని ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? లాగేసుకుంటారు. సార్ నాకు అన్ని ప్రశ్నలు వచ్చు సార్. నేను రాస్తాను. నాకు సమయం లేదు. దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నారనుకోండి. ఓకే. పోనీలే వీడికేదో అన్ని ప్రశ్నలు వచ్చంట పాపం రాసుకుంటాడు. ఇదిగోరా కూర్చొని రాసుకొని చెప్పి ఒక గంట సమయం ఏమన్నా ఇస్తారా మనకి? ఇవ్వరు. ఎందుకివ్వరు? నువ్వు పరీక్ష రాయడానికి నీకిచ్చిన సమయం ఎంతంటే 3 గంటలు మాత్రమే. ఆ 3 గంటల్లోనే నువ్వేం చేయాలి? ఇవ్వబడినటువంటి ఆ సమయాన్ని ఖచ్చితంగా నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకున్నవాడే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడు. ఇది మీకు అర్థమైతే పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. సమయమును పోనివ్వక దానిని సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె మీరు ప్రవర్తించండి అన్నాడు. జ్ఞానుల వలె మీరు ప్రవర్తించాలి నాయనా, జ్ఞానుల వలె ప్రవర్తించాలి. ఏమండి జ్ఞానులు ఎలా ప్రవర్తించారో ఒకసారి చూద్దామండి మనం కూడా. జ్ఞానులైన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఒకసారి మనం కూడా కాస్తంత ముందుకు వెళ్ళి లేఖనాలలో ఆలోచించేద్దాం. ఓకేనా? మత్తయి సువార్త 2వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా బైబిల్ తీయండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు జాగ్రత్తగా చూద్దామండి. మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారట. జాగ్రత్తగా వినాలండి ఈ సందర్భం. ఇక్కడ ఈ సందర్భం మన అందరికి తెలుసు. తూర్పు దేశాల నుండి కొంతమంది జ్ఞానులు యెరూషలేముకు వచ్చారట. యెరూషలేము కూడా ఎవరి దగ్గరికి వచ్చారంటే హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు ఎవరు? అప్పటికి యెరూషలేమును పరిపాలిస్తున్న రాజు. అతని దగ్గరకు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యూదుల రాజుగా పుట్టాడు కదా ఒక అతను ఈరోజు. యూదుల రాజుగా ఒక ఆయన పుట్టాడు. ఆయన ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టాడు. నా ఇంట్లో పుట్టలేదే? నా భార్య కూడా గర్భవతి కాదు. నా ఇంట్లో ఎవరు జన్మించలేదు. ఇప్పుడు రాజు నేను. ఒకవేళ పుడితే నా ఇంట్లో పుట్టాలి కదా. నా ఇంట్లో పుట్టాలి. నా ఇంట్లో అయితే పుట్టలేదు. మీరేంటి అసలు యూదుల రాజు ఒకడు పుట్టాడని నా దగ్గరకు వచ్చారేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అయ్యా మేము పలానా దేశాల నుండి వస్తున్నాం.
ఓకే. వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలి? ఏం చేయాలి? ఏదో మాట్లాడాలి గానీ, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడుగుతున్నారు. పైగా ఆయన పుట్టాడనడానికి వీళ్ళేం జేస్తున్నారంటే, ఒక సూచన గూడా చెప్తున్నారు. ఒక గుర్తు చెప్తున్నారు. ఏంటది? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం. ఆయన నక్షత్రాన్ని చూసే మేము బయలుదేరొచ్చాం ఇక్కడి వరకు. అవునా? నక్షత్రాన్ని చూసారా? ఎప్పుడు చూసారా నక్షత్రాన్ని? ఏ సమయంలో చూసారా నక్షత్రాన్ని అని అడిగినందుకు, ఏవండి వాళ్ళేమంటున్నారు? ఆరో వచనం చూడండి. ఆరో వచనం. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అన్నాడు చూడండి. ఏమండి ఎప్పుడైతే యూదుల రాజుగా పుట్టాడు అని వీళ్ళు చెప్పారో ఏ రోజులో కలవరం మొదలైందండి. భయం స్టార్ట్ అయింది. ఏంటి ఇప్పుడు నేను రాజును కదా, నేను కాకుండా మరొకటి రాజు ఏంటి, నేను కాకుండా మరొకటి రాజు అవ్వడం ఏంటి? కలవరం ప్రారంభమైంది. ఒక భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మరలా జ్ఞానులను పిలిపించాడు. నాయనా, మీరు చెబుతున్నట్లుగా రాజు నా ఇంట్లో పుట్టలేదు కానీ, ఒకవేళ ఈ ప్రాంతంలో నిజంగా ఎక్కడైనా పుట్టుండొచ్చు. మీరు చెప్పినట్లుగా ఒకవేళ అతనే భవిష్యత్తులో రాజు అవుతాడేమో. ఇదిగో నేను కూడా అతనిని చూడాలి, అతన్ని కనుగొనాలి. అయితే నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఆ నక్షత్రాన్ని చూసేమంటున్నారు కదా! ఆ నక్షత్రం మీకెప్పుడు కనబడింది నాకొకసారి చెప్పండి. నక్షత్రం మీకెప్పుడు కనబడింది? దయచేసి నాకొకసారి చెప్పండి అని కాలమును వివరంగా తెలుసుకున్నాడంటండి. వివరంగా కాలాన్ని తెలుసుకున్నాడట. ఏమండి ఎంత కాలమో తెలుసా? సుమారు 2 సంవత్సరాల కాలం. ఏరోదు అందుకే కదండి వారి ద్వారా వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి యెరూషలేము దాని సకల ప్రాంతములన్నిటిలో 2 సంవత్సరముల మగపిల్లలందరిని ఏం చేశాడు? చంపేశాడు. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే జ్ఞానుల గురించి ఆలోచించాలండి. జ్ఞానులు చెప్పాడు కదండి పౌలు గారు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి అన్నాడు కదా. జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో వీళ్ళ బ్రతుకులను బట్టి చూస్తే మనకు అర్థమవుతుందండి. పిల్లరా, యేసుక్రీస్తు వారు పుడతాడు అని లేఖనాలలో ఉన్నటువంటి కొన్ని ప్రవచనాలను ఆధారం చేసుకొని, ఇదిగో ఈ తూర్పు దేశాలలో ఉన్నటువంటి జ్ఞానులు ఏమండి ప్రయ ఆ లేఖనాలను పరిశోధిస్తున్నారండి. ఆ పరిశోధనలలో ఆయన పుడతాడనడానికి వాళ్ళకు ఇవ్వబడినటువంటి ఒక గుర్తు ఏంటంటే, ఇదిగో నక్షత్రం ఒకటి ఉదయిస్తుంది. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందనే మాట లేఖనాలలో రాయబడింది. ఏమండి ఆ మాటను బేస్ చేసుకున్న వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ నక్షత్రాల మీద ప్రయోగాలు చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. ఏమండి ఎన్ని సంవత్సరాల నుండి పరిశోధనలు చేస్తున్నారో తెలియదండి. ఎన్ని సంవత్సరాల నుండి పరిశోధనలు అంతకు ముందు నుండి చేస్తున్నారో తెలీదు. ఏమంటే అప్పటికప్పుడు ఒక నక్షత్రాన్ని చూసి ఇదే ఆ నక్షత్రం అనుకోవడానికి కన్ఫర్మ్ లేదు. ఎందుకంటే ఏమంటే ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. కొన్ని కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నప్పుడు ఏమండి అన్ని నక్షత్రాలు ఏ రోజు ఒక చోట ఉండవండి. అవి ఎటో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కనిపించిన నక్షత్రం రేపు కనిపిస్తుంది అనడానికి లేదు. ఏమండి ఎక్కడెక్కడికో ప్రయాణాలు అయిపోతూ ఉంటాయి అవన్నీ. ఏమండి వీళ్ళు చూసినటువంటి నక్షత్రాలు కూడా ఆ రోజుకి అప్పటికప్పుడు దాన్ని చూసి నిర్ధారించుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. అంటే ఆ నక్షత్రాన్ని చూసి 2 సంవత్సరాల ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చారు అంటే అసలు ఆ నక్షత్రం చూడడానికంటే ముందు ఎంత కాలము నక్షత్రాల మీద పరిశోధన చేశారో ఆలోచించాలి. అంటే యేసును కనుగొనడానికి దేవుడు వాళ్ళకిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో చూడాలి మీరు. ఆ నక్షత్రం కనబడింది. ఏమంటే వీళ్ళు ఎక్కడికి ప్రయాణం అయ్యారో తెలుసా? యెరూషలేముకి ప్రయాణం అయ్యారు. యెరూషలేముకి ఎంతకాలం ప్రయాణం అయ్యారండి? ఏదో నిద్ర లేస్తే హైదరాబాద్ ఓల్వా బస్సు ఎక్కితే హైదరాబాద్లో దిగుతాం మన ప్రాంతం నుండి అనుకోవడానికి లేదండి. రాత్రికి రాత్రి ప్రయాణం కాదు అది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాలు మరి ఆ రోజు ఉన్నాయా? ఏమంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాలు ఆ రోజుల్లో ఉన్నాయంటే లేవండి. ఆ రోజుల్లో ఆ ప్రయాణ సౌకర్యాలు లేవు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. ఏమంటే ఈ రోజు ఉన్నటువంటి వసతులు కూడా ఆ రోజుల్లో లేవు. ఏమంటే ఈ రోజున్న వసతులు మరి ఆ రోజుల్లో లేవు. ప్రయాణ సౌకర్యాలు లేవు, వసతులు లేవు. ఎన్ని ఇబ్బందులండి. బస్సు ప్రయాణాలు లేవు, రైలు ప్రయాణాలు లేవు. ప్రయాణం చేస్తే ఒంటెల మీద ప్రయాణం చేయాలి, లేదంటే గాడిదల మీద ప్రయాణం చేయాలి. ఇన్ని ప్రయాణాలు చేసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వచ్చారో తెలుసండి చివరికి? యెరూషలేముకి వచ్చారు.
అదే 16వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం. ఏంటమాట? 16వ వచనం చూడండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించేసాడంటండి. అంటే వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి హేరోదుకు ఒక విషయం కన్ఫర్మ్ అయింది. వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి సుమారుగా 2 సంవత్సరాల లోపు అయ్యింది. 2 సంవత్సరాల లోపు చూసారు వీళ్ళు. కాలం అంటే ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ నా దగ్గరకు రావడానికి పట్టిన కాలం ఎంతంటే దగ్గరగా 2 సంవత్సరాల కాలం పట్టింది. ఏవండి, ఈ కాలాన్ని వివరంగా తెలుసుకున్న హేరోదు ఏం చేశాడో తెలుసా? మగపిల్లలందరినీ వధించాడంటండి. మీ అందరికి తెలుసా ఇది? ఏవండి, మీ అందరికి తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తును కనుగొనడానికి వాళ్ళు ఆ రోజు వెచ్చించిన సమయం అంత ఇంత కాదండి. అంత ఇంత కాదు. ఏమండి, కుటుంబాలను త్యాగం చేయాలి, కుటుంబాలకు దూరంగా ఉండాలి, పరిశోధనలు దెబ్బతినకూడదు, కుటుంబాలకు దూరంగా ఉండాలి, వాళ్ళకున్న బాధ్యతలకు దూరంగా ఉండాలి. ఏమండి, అందరికీ దూరంగా ఉండాలి. వాళ్ళ పరిశోధనలు ఏంటో ఆ ప్రభువుని కనుగొనాలి, లేఖనాలలో ఉన్న మహనీయుడు ఎక్కడ పుడతాడో ఇవన్నీ కనుగోవాలి. ఇటువంటి పరిశోధనలు చేస్తూ వాళ్ళకి ఇవ్వబడిన సమయం మొత్తాన్ని కూడండి ప్రభువును కనుగొనడంలోనే వెచ్చించారని మనకు అర్థమవుతుందండి. ప్రభువును కనుగొనడంలోనే వెచ్చించారు. ఏమండి, ఒక విషయం ఆలోచించండి మీరు. 2 సంవత్సరాల లోపు ప్రయాణం అంటే చిన్న విషయం కాదండి, తెలుసా మీకు? అది ఎంత భారంతో కూడుకున్నది. ఏమంటే సింపుల్గా మనం ఒక వచనం చదివేస్తామండి అంతే. దాని వెనక వాళ్ళు పడిన స్ట్రగుల్ అర్థం కావాలి మనకి. ఏమంటే దాని వెనక వాళ్ళు తీసుకున్న శ్రమ అర్థం కావాలి మనకి. ఆ కాలంలో వాళ్ళు పడిన ఇబ్బందులు. ఏమంటే నిజంగా అండి, ప్రయాణాలంటే ఈ రోజున్న సౌకర్యాలు లేవు కనుక ఆ రోజున్న ప్రయాణాలు ఏంటి? కాలినడక, లేదంటే ఒంటెల మీద. తినే ఆహారం ఎలాగండి? ఆహారం ఎలా? ఏమంటే 2 సంవత్సరాలకు సరిపడే సరుకంతా ఒంట్ల మీద తీసుకొని రారుగా. ఏమండి, దారి మధ్యలో ఎక్కడన్నా ఏమంటే కోటపోలవాని ఇళ్ళ దగ్గర భోజనాలు చేయాలి, వస్తువులు ఉంటే అక్కడ ఆగాలి, స్టే చేయాలి, దానికి ద్రవ్యం వెచ్చించాలి. యేసుని కనుగొన్నారు వచ్చి, మరలా తిరుగు ప్రయాణం వాళ్ళకి ఎంతకాలం ఉంటుంది చెప్పండి? తిరుగు ప్రయాణం. దేవదూత వచ్చి చెప్పింది, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వేరే మార్గంలో కూడా వెళ్ళిపోండి అంది. వెళ్ళిపోయారు. ఏమంటే ఆ వెళ్ళిపోయే దేవదూత చెప్పింది కనుక వాళ్ళు వెళ్ళిపోయారు అన్న సంగతి మనం చదువుకుంటాం. కానీ ఆ తిరుగు ప్రయాణంలో వాళ్ళకున్న శ్రమలేంటి? తెచ్చుకున్న బంగారం కానీ, ఆ బోలం కానీ, ఆ సాంబ్రాణి కానీ యేసుప్రభు దగ్గర ఇచ్చి వెళ్ళిపోయారు. మరలా వాళ్ళు ప్రయాణం చేయడానికి వాళ్ళకి ద్రవ్యం ఉండాలి. ఏమంటే ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయా మనిషికి? ఏమంటే ఎంత ఇబ్బందులండి ప్రభువుని కనుగొనడానికి. వాళ్ళకి చూడు ఎంత సమయం వెచ్చించారో చూడండి. ఎంత సమయం వెచ్చించారు. అందుకేనండి అపోస్తులుడైన పౌలు గారు తన ప్రియకుమారుడైన తిమోతి గారికి తన 2వ పత్రికను రాస్తూ ఆ పత్రికలో కూడా ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ఏమంటే 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక, దయచేసి అందరు కూడా బైబిల్ తీయండి. 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, వీరందరూ కూడా శ్రద్ధగా చూడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటున్నాడండి. ఏమండి, పౌలు గారు తిమోతి గారికి మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా నాయన? ప్రయాసపడాలి, వాక్యమును ప్రకటించాలి. ఆ ప్రకటించేది ఎప్పుడో తెలుసా? నీకెప్పుడు వీలు దొరికినప్పుడు, నీకెప్పుడు సమయం కుదిరినప్పుడు, ఏమండి లేదంటే నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్ని వస్తువులు ఉన్నప్పుడు నువ్వు ప్రకటిద్దామంటే కుదరదు నాయన. అందుకే సమయంలో నీకు ఇవ్వబడిన సమయం నీకు అనుకూలంగా ఉందా? ఆ సమయంలో కూడా నువ్వు ప్రభువుని ప్రకటించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. అసమయం అంటే ఏమండి, ఉదయాన్నే 5 గంటలకండి, ఉదయాన్నే 5 గంటలకి ఇదేంటి చెప్పండి? చాలామందికి అసమయం అండి ఇది. నిద్ర నిద్ర నిద్ర. లేవడానికి శరీరాలు సహకరించవు, తెలుసా మీకు? శరీరాలు సహకరించవు. అలారాలు మోగుతున్నా పక్కన దాని మీద కోపంతో టక్కన ఆపేసి అలా పడుకుండిపోతాం. వాస్తవానికి చెప్పాలంటే అండి, అసలు ఈ సమయం అందరికీ ఫ్రీ టైం అండి, తెలుసా మీకు?
ప్రభువు కూడా ఏం చెప్పాడో తెలుసా? వేకువజామునే ఆయన ప్రార్థన చేసుకొనుటకు కొండకు వెళ్ళిపోతాడు. వేకువజాము అంటే ఫ్రీ టైమ్ అండి అది. చాలా ఫ్రీ టైమ్ అది. ఖచ్చితంగా మనసు పెట్టి లేచి నేను దేవునితో సమయం గడపాలనుకుంటే అందరూ రావచ్చండి తరగతులకి. కానీ ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళు చెబుతున్న కారణాలేంటో తెలుసా? రాత్రి డ్యూటీకెళ్ళొచ్చి లేట్ అయిందన్నా. రాత్రి వేరే పని మీద వెళ్ళొచ్చి లేట్ అయిందన్నా. వెరీ గుడ్. వేరే పని మీద వెళ్ళి రావడానికి సమయం ఆలస్యమైన ఆ పని ముగించుకొని వచ్చాం. మరి దినం కొత్తది ప్రారంభమైంది కదా! ఈ దినం కొత్తది ప్రారంభమైంది 12 తర్వాత. మరి ఈ దినంలో నువ్వు ప్రభు కోసం సమయాన్ని వెచ్చించవా? లెగవరా? అదేనండి పౌలు గారు అంటున్నాడు నాయన తిమోతి, సమయమందు ప్రకటించాలి. అసమయమందు కూడా నువ్వేం చేయాలి? ఏమన్నా అసమయమందు కూడా నువ్వేం చేయాలి? ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, తూర్పు దేశాలలో ఉన్న జ్ఞానులట యేసుక్రీస్తు వారి నక్షత్రం చూసి ఆ శిశువు ఉండిన చోటును కనుగొన్నారంటండి. అదే చెబుతున్నాడు ఒకసారి రెండో అధ్యాయానికి రండి ఒకసారి మత్తయి సువార్త. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఏమండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి పిల్లరా. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చారట. ఏమండి వాళ్ళు ఉన్నటువంటి దేశాలలో వాళ్ళు యేసుక్రీస్తు పుట్టాడనడానికి వాళ్ళకి ఏ నక్షత్రం అయితే దారి చూపించిందో ఆ నక్షత్రం దారి చూపిస్తూ చూపిస్తూ ఒక చోటుకు వచ్చి ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయిందో చూసి ఆ ఇంట్లోనికి వెళ్ళారండి వాళ్ళు. ఆ ఇంట్లోనికి వెళితే ఏమండి ఒక చిన్న బాలుడు అక్కడ ఉన్నాడు. ఏమండి ఒక బాలుడు పిల్లవాడు. నిజంగా అతనిని చూసి ఏమండి వాళ్ళ హృదయం ఎలా మారిపోయిందంటే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుల ద్వారా రాయిస్తున్న మాట అండి అది. అత్యానందభరితులైపోయారంటండి. వాళ్ళ గర్భాన్ని పుట్టాడా? వాళ్ళ బంధువుల్లో పుట్టాడా? లేదంటే వాళ్ళకి కావలసిన వాళ్ళ ఇంట్లో పుట్టాడా బిడ్డ? లేదండి. ఎవరి గర్భాన పుట్టాడు? ఎవరో లేఖనాలలో దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ బిడ్డను చూసిన వాళ్ళ మనసులు ఎలా మారిపోయాయి తెలుసా? అత్యానందభరితులు. ఏమండి ప్రభువును చూసినందుకే వాళ్ళు అత్యానందభరితులైపోతే ఇప్పుడు ప్రభువును ప్రకటించాలి మనం. ఆ రోజు కళ్ళతో చూసిన వాళ్ళే అత్యానందభరితులైపోతే ఏమండి ఈరోజు మనం బాప్తిస్మం పేరుతో ఆ క్రీస్తును ధరించుకున్నాం కదా. ఆ క్రీస్తును ధరించుకున్నందుకు మనకేమైనా ఆనందం ఉందండి? మనకేమైనా ఆనందం కలుగుతుందా? అది కూడా లేదండి. ఆనందం లేదు, సంతోషం లేదు, మనసు ఉల్లసించడం లేదు. నిజంగా క్రీస్తుని ధరించుకున్నామన్న ఆనందం మనలో ఉంటే మనకున్న సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తామండి. తెలుసా? సమయాన్ని దేవుని కోసం ఖచ్చితంగా వెచ్చించాలి. దేవుడు అదేనండి చెబుతున్నాడు, సమయమందును అసమయమునందును ప్రయాసపడమంటున్నాడు. నిజంగా జ్ఞానులు చూడండి అత్యానందభరితులయ్యారంట. అత్యానందభరితులై ప్రియమైన దేవుని పిల్లలరా, ఏమండి చాలామంది అండి దేవునితో సమయం ఎలా గడపాలో తెలియక ఏమంటే 24 గంటలు ప్రార్థన చేసుకుంటే దేవునితో సమయం గడుపుతాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారండి. ప్రార్థన చేసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా ప్రార్థన మనిషి జీవితాన్ని మార్చేటువంటి ఒక గొప్ప ఆయుధం అండి. ప్రార్థన అనేది మనిషి జీవితాన్ని మార్చే ఒక గొప్ప ఆయుధం. అది ప్రార్థన చాలా ఇంపార్టెంట్. కానీ దానికంటే కూడా ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నువ్వు నీ తండ్రితో మాట్లాడేది. అంటే ప్రార్థన అంటే ఏంటి? నువ్వు నీ తండ్రితో మాట్లాడేది ప్రార్థన అంటే. కానీ తండ్రి నీతో మాట్లాడాలి కదా, దేవుడు నీతో మాట్లాడాలి. ఏమంటే దేవుడు మనతో మాట్లాడొద్దా? ఖచ్చితంగా మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాడు? నా ప్రార్థన చేసుకుంటూ ఉంటే కాదండి. 66 పుస్తకాలలో లేఖనాల్లో దేవుడు వ్రాయించిన ప్రతి మాటను చదువుతూ ఉండాలి. అదే చెప్తున్నాడు, సమయమును పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలంటే నీకు సమయం ఉన్నప్పుడే ఆ లేఖనాలను చదువుతూ ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడండి. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, జాగ్రత్తగా వినాలి. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు. ఏమంటే స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు ఏమండి వీడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్తో వీడు మాట్లాడుతున్నాడు అనుకోండి, వీడికి చదువు వస్తుందా? అది కాదు సార్, ఇది కాదు సార్, ఇదిగోండి సార్ 2 రోజులు 6 సార్, 2 3 10 సార్. ఏమంటే టీచర్కి వీడు పాఠాలు చెబుతున్నాడు అనుకోండి, వీడికి జ్ఞానం వస్తుందా? తెలివి వస్తుందా? రాదండి. వీడికి చదువు రావాలంటే వీడు మాట్లాడకూడదు. పొద్దుగూకులు వీడు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడాలి వీడితోటి?
చదువు చెప్పే మాస్టర్ వీడితో మాట్లాడాలి. చదువు చెప్పేటువంటి మాస్టర్ ఖచ్చితంగా వీడితో మాట్లాడితే వీడికి ఏమొస్తుంది? చదువు వస్తుంది. అలా కాకుండా వీడు మాట్లాడితే చదువు రాదు. దేవుడు కూడా మనతో మాట్లాడాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఆ ప్రార్థన వలన దేవుడు నీతో మాట్లాడతాడు అనుకోకండి. ఆయన నీకేం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఎలా నిన్ను బ్రతకమంటున్నాడు, ఎలా నిన్ను జీవించమంటున్నాడు, ఇవన్నీ తెలియాలంటే ఏమంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? వాక్యమందు కూర్చోవాలి, లేఖనాలను చదువుతూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే మరొక అద్భుతమైన మాట చూడండి. ఆయన మన నుండి ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడో మనం ఎలా ఉన్నామో ఒకసారి చెబుతున్నాడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ముగిస్తాను త్వరగానే. ఏమండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. మొదటి వచనం నుండి చదువుతున్నానండి. మొదటి వచనం నుండి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది ఏం చేసిందట? కారు ద్రాక్షాలు కాసిందంటండి. అంటే దేవుడు కూడా మన బ్రతుకు పట్ల మనకి ఎన్ని చేశాడు చెప్పండి, ఎన్ని చేశాడు. ఏమండి, మనం చక్కగా జీవించాలని, ఏమంటే దేవుని ఎదుట మనం అసలు పరిశుద్ధులుగా నిలబడలేమన్న సంగతి ఎరిగిన వాడే ఆయన ఏం చేశాడు? ఏమంటే దేవుని ఎదుట మనం నిలబడాలి. ఆయన ఎదుట నిలబడాలంటే మనం పాపులుగా ఉన్నాం, కుదరదు. ఇప్పుడు ఏం చేయాలి? నా పిల్లలు నా ఎదుట నిలబడలేకపోతున్నారు, పాపం చేశారు. వీళ్ళు నా ఎదుటకు రావాలంటే ఇదిగో వీళ్ళు పరిశుద్ధులు కావాలి, నా వల్ల పరిశుద్ధులుగా ఉండాలి. పాపం చేసి ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్న వీళ్ళు పరిశుద్ధులుగా ఉండాలంటే ఇదిగో నా ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తములో వీళ్ళ పాపాలు కడిగాడండి. లోకాలను ఏలుతున్న ఒక మహాదేవుడు, చక్రవర్తి, ఏమంటే మనిషి కోసం 6 అడుగుల ఆకారంలో ఉన్న ఒక మనిషిని తన ఎదుట నిలబెట్టుకోవడం కోసం తాను ఒక మెట్టు దిగొచ్చి ఆయన కుమారుడిని మన కోసం బలిచ్చి ఆయన కుమారుడి యొక్క రక్తంలో మన పాపాలు కడిగి బాప్తిస్మం అనే దాన్ని ఒకటి ప్రవేశపెట్టి అందులో గుండా ప్రవేశించి ఏమంటే మన పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని సంఘంలోనికి చేర్చబడ్డాం కదా. ఈరోజు మనం కూడా మన చుట్టూ బురుజులు ఉన్నాయి. సంఘం అనే ఒక రక్షణ వలయం ఉంది మన చుట్టూ. ఈ రక్షణ వలయాన్ని పెట్టి మీరు మంచి ఫలాలు ఫలించండి అన్నాడు. ఆత్మ ఫలాలు ఫలించండి. మీ ఆత్మ ఫలించాలి నాయన. ఇంకా మీ ఆత్మ ఇదిగో క్రీస్తు రక్తంతో మిమ్మల్ని కడిగాను కదా, మీ పాపాలు కడుక్కున్నాను కదా, మీ ఆత్మ ఇప్పుడు నూతనమైంది. మీరు మంచి ఫలాలు ఫలించండి అంటే ఏమంటే ఈరోజు మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మంచి ఫలాలు ఉన్నాయా మనకాడ? కారు ద్రాక్షాలు అంటండి, కారు ద్రాక్షాలు. ఒకనాడు ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటో ఈరోజు క్రైస్తవులుగా మన పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. మంచి ఫలాలు ఫలించేటువంటి ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణి లేదండి మనకాడ కూడా. మంచి ఫలాలు ఫలించడం లేదు ఉన్నమాట చెప్పాలంటే. మంచి ఫలాలు ఫలిస్తున్నాం అనడానికి రుజువేంటో తెలుసా? నీ సత్క్రియలు, నీ ధర్మకార్యాలు. ఏమండి, దేవుని మనసెరిగి ఆయన ఉద్దేశాలను తెలుసుకోవడం, సమయం ముందు ఆయన వాక్యాన్ని ప్రకటించడం, అసమయం ముందు ఆయన వాక్యాన్ని ప్రకటించడం, దేవుని మాటలు చెప్పే చోటుకి నువ్వు వెళ్ళడం, ఇవన్నీ చేయాలండి మనం. ఈ క్రియలు లేకుండా ఏమండి నేను మంచి ఫలాలు ఫలిస్తున్నాను, ఆదివారం సంఘానికి వెళ్తున్నానంటే అది ఒక్కటి అర్హత కాదండి. ఆదివారం సంఘానికి వెళ్ళడం అనేది నీ భక్తి జీవితానికి ఒక 10% మాత్రమే. మిగిలిన 90% నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు వృద్ధి చెందుతుంది తప్ప ఆదివారం ఆరాధనకు వెళ్ళి కూర్చొని వచ్చాను, నా జీవితం బాగుంది అనుకోవడానికి ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమంటే లోకంలో ఉన్న వాటి కోసం సమయాన్ని గడుపుతున్నామండి. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, ఏమంటే సమయాన్ని గడుపుతున్నామా లేదా చెప్పండి? ఉద్యోగాలకు వెళ్ళాలి, సమయాన్ని గడుపుతున్నామా లేదా? వ్యాపారాలు చేసుకోవాలి, ఏమంటే సమయం ఇస్తున్నామా లేదా? ఈ భూమి మీద దేనికోసమైనా సమయం ఇస్తున్న మనం ఏమంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి సమయం ఇవ్వడం లేదండి. నేను ఈ తరగతులకు వస్తున్న వాళ్ళని చాలామందిని అడిగాను, నాన్న ప్రారంభంలో ఆసక్తికి వచ్చారు, మీరు ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు
అని చాలామందిని అడిగానండి. ప్రారంభంలో మీ ఆసక్తి బాగుంది, చక్కగా వచ్చారు, అందరికంటే ముందే వచ్చారు, పాటలు పాడారు, ప్రార్థనలు చేశారు, ఏంటి ఇప్పుడు ఏమైంది, ఎందుకు రాలేకపోతున్నారు అని అడిగితే ఏమంటే వాళ్ళు చెబుతున్న కారణాలు ఇవేనండి. చిన్న చిన్న కారణాలు. ఏంటో అన్నా మరి రాలేకపోతున్నాం, లేవాలనుకుంటున్నామన్నా లేవలేకపోతున్నాం, వద్దాం అనుకుంటున్నామన్నా రాలేకపోతున్నాం, రాత్రి నిద్ర ఉండటం లేదన్నా, ఆలస్యం అయిపోయిందన్నా, వచ్చేసరికి లేట్ అయిపోతుందన్నా. ఏమండి ఇవన్నీ కూడా కారణాలేనండి. మనకి ఇవన్నీ కూడా ఏంటి కారణాలు. మీరు చెప్పేవన్నీ నిజాలైనప్పటికీ దేవుడు వాటిని అంగీకరించడండి. ఆయన కోసం సమయం ఇవ్వకుండా, దేవుని కోసం సమయాన్ని వెచ్చించకుండా నువ్వు చెప్పే ఎంతటి నిజమైనా సరే అది దేవుని దృష్టికి కారణమే. మర్చిపోకండి. ఒకడట వచ్చి మాట్లాడాడంటండి, నైనా విందు జరుగుతుంది, విందుకి వెళ్దాం రండి. నైనా నేను ఇదిగో ఎద్దులు కొనుక్కున్నాను, 2 జాతలు ఎద్దులు కొన్నాను అన్నాడు. ఏమండి నిజమా అబద్ధమా చెప్పండి. అది అతను చెప్పింది నిజమేనండి. ఎద్దులు కొన్నాడు. కొన్న ఎద్దులు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? వాడివే కదా, అవి ఉంటాయి కదండి. ఆ ఎద్దులు ఉంటాయి, ఎక్కడికి వెళ్తాయి? మరొకడిని అడిగితే నేను కొత్తగా వివాహం చేసుకున్నాను, నేను నా భార్య ఉంది ఇంటి దగ్గర, నేను రాలేను అన్నాడు. వివాహం చేసుకున్న తర్వాత నీ భార్య కూడా నీదే, ఎక్కడికి వెళ్తుంది? మన వాళ్ళు చెప్పే కారణాలు కూడా ఇవేనండి. ఏనైనా సంఘానికి రాలేదంటే అన్న పండగకి మా అత్త వాళ్ళు ఊరికి రమ్మన్నారన్న, బట్టలు పెడతామన్నారట, ఏమండి ఏయో చేసి పెడతామన్నారన్న, అందుకే మమ్మల్ని ఫ్యామిలీతో రమ్మన్నారు, అందుకే వెళ్ళామన్నా. నైనా మీరు ఎక్కడికి వెళ్ళారు అన్న? మేము కూడా పొలంలో పని ఉందన్న, పొలానికి వెళ్ళామన్నా. దేవుని పనికి సమయం వెచ్చించకుండా మనం కనుక లోక సంబంధంగా ఏ విధమైనటువంటి కారణాలు చెప్పినా అవి నిజాలైన దేవుని దృష్టికి అవి కారణాలేనండి. దేవుని దృష్టికి అవి కారణాలేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకోనండి ఈరోజు మనిషి దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడండి. మనిషి దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడండి. అన్నిటికీ ఇస్తాడండి సమయం, తెలుసా? ఏమంటే పిల్లలకు బాగోలేదు, సమయం ఇస్తావు ఇవ్వవా? దేవునికి సమయం ఇస్తావు ఇవ్వవా? ఎందుకు ఇస్తావు? నువ్వు ప్రేమిస్తున్నావు గనుక. ఏమంటే నీ పిల్లలకి సమయాన్ని ఎందుకు ఇస్తున్నావు చెప్పండి? మీరు నీ పిల్లల్ని ప్రేమిస్తారండి, సమయం ఇస్తారు వాళ్ళకి. భార్యను ప్రేమిస్తున్నావు, ఏం చేస్తావు? సమయం ఇస్తావు కదండి. నిన్ను ప్రేమించారు గనక నువ్వేం చేస్తావు? వాళ్ళ కోసం సమయాన్ని వెచ్చిస్తావు. నిన్ను ప్రేమించిన వారి కోసం నువ్వు సమయాన్ని వెచ్చిస్తావు. ఏమంటే దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు కదా. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన ఆయన కోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు సమయాన్ని ఇవ్వాలి. ఏమండి ఒక భర్త ఉన్నాడు అనుకోండి, ఏమండి నిద్ర లేచిన తర్వాత బయటికి వెళ్ళిపోయి ఎప్పుడో మధ్యరాత్రి వస్తున్నాడు అనుకోండి, కుటుంబ యజమాని ఉద్యోగాలు అంటాడు, వ్యాపారాలు అంటాడు, ఆ పని ఈ పని అని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇంటి పట్టున ఉండకుండా వెళ్తున్నాడు అనుకోండి, ఇంట్లో భార్య ఏమంటుందో తెలుసా? ఏమయ్యా నీ పాటికి నువ్వు వెళ్తున్నావు, ఇంట్లో ఒకటి ఉందని నీకేమైనా గుర్తుందా? ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానన్న సంగతి నీకేమైనా గుర్తుందా? ఇంట్లో నీకు పిల్లలు ఉన్నారన్న సంగతి ఏమైనా గుర్తుందా? ఏంటి మా కోసం సమయం ఇవ్వవా? మా దగ్గర కూర్చోవా? నువ్వు కాసేపు అయినా మాతో మాట్లాడవా? ఏమంటే ఇలా అంటారా అనరా? ఎందుకు అంటున్నారు చెప్పండి? నిన్ను ప్రేమిస్తున్నారు వాళ్ళు. నిన్ను ప్రేమిస్తున్నారు కనుక నువ్వు వాళ్ళతో సమయాన్ని ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమించడం లేదా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించనని చదువుకున్నాం, ఎన్నోసార్లు చదువుకుంటాం. కంఠస్థ వాక్యాలు అవన్నీ మనకి. ఎలిమెంటరీ ఏమండి సండే స్కూల్ దగ్గర నుండి ఇవన్నీ కూడా మన కంఠస్థ వాక్యాలు. అలా చదువుకుంటున్నాం. మనం దేవుని కోసం ఎంత సమయం వెచ్చిస్తున్నాం చెప్పండి? ఏమండి దేవుని కోసం ఎంత సమయం వెచ్చిస్తున్నాం? చివరిగా ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి బైబిల్ని. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనముగా తిరగొద్దు అంటూ ఏమంటున్నాడో తెలుసా? నీ కాలమునకు ముందుగా నువ్వేళ చనిపోతావు అంటున్నాడండి. ఏమంటే దుర్మార్గపు పనులు చేయొద్దునైనా, దుర్మార్గపు పనులు చేయొద్దు. ఆ పనులు చేస్తూ బుద్ధిహీనంగా తిరగొద్దు. రోడ్ల మీద బుద్ధిహీనంగా తిరగొద్దు. దేవుడిచ్చిన ఈ సమయంలో నీకు ఇష్టమైనట్లుగా తిరగొద్దు. ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు. అలా నువ్వు తిరిగితే దేవుని దగ్గర నుండే పనిష్మెంట్ ఏంటో తెలుసా? నీ కాలమునకు ముందుగానే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నీ కాలమునకు ముందుగానే చచ్చిపోతావు. ప్రియమైన దేవుని పిల్లలారా, తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. బుద్ధిహీనులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోరు.
ఏమండి యూస్ఫుల్ చేసుకోరండి. దుర్వినియోగం. కానీ జ్ఞానులు మాత్రం ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానుల వలె ప్రవర్తించేవాడు ఎలా ఉండాలో తెలుసా? తనకివ్వబడిన సమయాన్ని ఏమండి వాక్యం ప్రకటించడం కోసం ఈ సమయాన్ని ఏమండి సద్వినియోగం చేసుకోవాలి. ఏమంటే క్రీస్తును కనుగొన్నందుకే వాళ్ళు అంత అత్యానందభరితులైతే ఆ క్రీస్తుని ప్రకటించడంలో మనం ఎంత అత్యానందం చూపించాలి చెప్పండి? ఎంత ఆనందాన్ని చూపించాలి చెప్పండి? క్రీస్తును వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళే అంత సమయాన్ని వెచ్చిస్తే ఆ క్రీస్తును ప్రకటించడం కోసం మనం ఇంకెంత సమయాన్ని వెచ్చించాలి చెప్పండి? మన బ్రతుకు కాలం ఇవ్వాలి. ఈరోజు క్రైస్తవులు ఎవరండి దేవుని సువార్తను ప్రకటించే పనిలో ఉన్నారు? దేవుని సువార్తను ప్రకటించే పనిలో ఎవరున్నారు చెప్పండి? ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజుల్లోనే వారికి ఇవ్వబడిన సమయం మొత్తాన్ని వెచ్చించి క్రీస్తును వెతుక్కుంటూ వచ్చిన ఆ జ్ఞానులు ఎక్కడ? ఈరోజు 66 పుస్తకాలతో లేఖనాలు పరిపూర్ణం చేసి ప్రతి క్రైస్తవుడి చేతిలో పెట్టిన ఏమండి దేవుని కోసం సమయం ఇవ్వలేని ఈ రోజున క్రైస్తవులు ఎక్కడ? చదువుతున్నారా బైబిల్ని? లేఖనాల దగ్గర కూర్చుంటున్నారా? వాక్యం వింటున్నారా? వాక్యం నేర్చుకుంటున్నారా? దేవుని గురించి చెప్పాలని ఆలోచిస్తున్నారా? లేవండి. ఇవేవీ లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేస్తున్నట్లు? దుర్వినియోగం చేస్తున్నట్లు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఉండకండి. దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కోసం సద్వినియోగం చేసుకునే వాళ్ళలా మన జీవితాలు ఉండాలి. ఒకనాడు జ్ఞానులు చేసిన పని అదే. జ్ఞానుల జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం అదేనండి. దేవుడిచ్చిన సమయాన్ని దేవునిని కనుగొనడానికి వాళ్ళు వెచ్చించారు ఆ రోజు. ఈరోజు మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని ఆయన సువార్తను చేపట్టే పనిలోను, లేదంటే ఆయన లేఖనాల ముందు కూర్చొని పరిశోధించే పనిలోనూ ఉండాలి. అలా మీరందరూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో ఉండాలి. అలా ఉంటారని ప్రేమతో తెలియచేస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. సమయమును పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించండి. ఓకేనా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందును మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ గూగుల్ మీట్ తరగతుల ద్వారా మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పారు. విన్నారు తండ్రి. విన్న మీ పిల్లల తండ్రి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీరు ఇచ్చిన ఈ సమయంలోనే తండ్రి మీ గురించి ఆలోచించి ప్రకటించి జ్ఞానుల వలె ప్రవర్తించే గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయండి. ఎంతోమంది తండ్రి ఈ కాలం ఎందుకు ఇవ్వబడిందో తెలియక, ఈ సమయం మాకు ఎందుకు ఉందో తెలియక తండ్రి ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. లోకంలో తిరిగేవాడు ఒకడు, లోకం గురించి ఆలోచించేవాడు ఒకడు, బంధాల గురించి బంధుత్వాల గురించి ప్రయాసపడే వాళ్ళు ఒకళ్ళు, కానీ మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అలా ఆలోచించాలని తండ్రి 66 పుస్తకాలు కలిగిన లేఖనాలను మా చేతిలో పెట్టారు. ఆ బైబిల్ను పరిశోధిస్తూ తండ్రి మాకు ఇవ్వబడిన కాలం ఎందుకు ఇవ్వబడిందో మేము గుర్తించి తండ్రి మీకోసం బ్రతికే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మాకు దయచేయండి. చేరువచ్చాను మీ పిల్లలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పిల్లలు చేస్తున్న చేతి పనులను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిలోనూ తోడుగా ఉండండి తండ్రి. ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా మీ పిల్లలందరినీ క్షేమంగా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఖమ్మంలో తండ్రి ఈ రోజు నుండి 2 రోజుల పాటు సేవకుల సదస్సు జరుగుతుంది. అనేక మంది సేవకులు ప్రయాణమై వెళ్తున్నారు. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి ఈరోజు తాళ్ళూరులో జరగనైన సేవకుల సదస్సును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ సదస్సు అంతటిలో విజయవంతంగా జరిగించండి తండ్రి. అదేవిధంగా 18వ తారీఖున తండ్రి గంగదేవపల్లిలోను, 19, 20 దర్శి ప్రాంతంలోనూ జరగనైన సువార్త సభలను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలు ఎంతో ప్రయాసంతోనూ భారంతోనూ మీరు ఇచ్చినటువంటి సమయంలో మీకోసం పనులు చేయాలి, సత్క్రియలు జరిగించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చి ఈ ప్రయాస తీసుకుంటుండగా తండ్రి మీ పిల్లల కష్టంలో తోడుగా ఉండండి. పరసంబంధమైన ప్రతి దీవెనలను తండ్రి మీ పిల్లలకు అనుగ్రహించండి. రేపు ఉదయం జరగబోతున్న బైబిల్ తరగతిలోనూ తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తె చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. మీ కుమార్తె వివాహ విషయంలో తోడుగా ఉండండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎవరు మీ పిల్లలు బాధపడుతున్నారు తండ్రి, వారిని వాటి నుండి బయటకు తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం. చేరువచ్చిన మీ పిల్లలందరినీ తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మీ పిల్లలందరినీ తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ రేపు ఉదయం జరగబోతున్న బైబిల్ తరగతిలో మేమంతా కలుసుకుని మరలా మీ నామాన్ని తండ్రి మహిమపరుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఓకేమ్మా, అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలండి.